రీసెంట్గా మా అమ్మాయి మల్కాజ్గిరి మేడ్చల్ డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్కి వెళ్ళింది స్కూల్ తరపున. సో ఇందులో మా అమ్మాయి సెకండ్ ప్లేస్లో వచ్చింది. స్టార్టింగ్ అండర్ 11 years వాళ్ళది కేటగిరీ. సో ఫస్ట్ మా అమ్మాయి పేరే పిలిచారు. ట్రైనింగ్ అది అంతా ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఇచ్చారు, మా అమ్మాయి వెళ్తున్న ఇన్స్టిట్యూట్ వాళ్ళే. ఇది వచ్చేసరికి స్కూల్ గేమ్ ఫెడరేషన్ వాళ్ళు, అసోసియేషన్ వాళ్ళు, సో తెలంగాణ స్టేట్ ద్వారా ఈమె పార్టిసిపేట్ చేయడం జరిగింది. డిస్టిక్ లెవెల్ అయితే ఇదే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం. నేనైతే ఫుల్ షాక్, నాకైతే ఫుల్ కంగారు వచ్చేసింది, మామూలుగా కాదు. ఎలాగ ఆడుతుంది ఏంటో అనుకున్నాను, కానీ ఫస్ట్ తనకే పాయింట్ వచ్చింది. ఇది కానీ విన్ అవుతే మాత్రం సెకండ్ రౌండ్కి వెళ్తుంది. సో ఫస్ట్ రౌండ్లో కంప్లీట్ అయిపోయింది, తనకి పాయింట్స్ వచ్చడం వల్ల సెకండ్ రౌండ్కి అనేది సెలెక్ట్ అయ్యింది. సో సెకండ్ రౌండ్లో కొడితే డైరెక్ట్ థర్డ్ లెవెల్కి, సో థర్డ్ లెవెల్కి అనేది వస్తే స్టేట్కి ఎలిజిబుల్ డైరెక్ట్. సో మా అమ్మాయి సెకండ్ రౌండ్కి వెళ్ళింది, సెకండ్ రౌండ్లో సిల్వర్ తెచ్చుకుంది. సో సెకండ్ ప్లేసే ఇచ్చారు, థర్డ్ లెవెల్కి వెళ్ళలేదు. సో డిస్టిక్ లెవెల్లోనే సెకండ్ వచ్చింది కేటగిరీలో. సో అలా 3 members సెలెక్ట్ అయ్యారు, అందులో మా అమ్మాయి ఒకది. సో ఫైనల్గా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అది చేస్తున్నారు అనమాట. సో సెకండ్ ప్లేస్ వచ్చింది. నేనైతే ఫుల్ షాక్, అలాగే హ్యాపీనెస్. ఇంకా హ్యాపీ అనేది నేను మాటలో చెప్పలేను, అంత హ్యాపీగా ఫీల్ అవ్వాను. సో ఇంకా నెక్స్ట్ స్టేట్ లెవెల్ చూడాలి ఎలాగ ఆడుతుంది ఏంటో. సో ఇంకా హార్డ్ వర్క్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.